All right, good evening everyone. సో ఈ సాయంకాలం సమయంలో మనం మాట్లాడిపోయే టాపిక్ విన్నారు కదా, రిలేషన్షిప్స్. చాలా కాంప్లికేటెడ్ టాపిక్, రైట్? చాలా కాంప్లికేటెడ్. దాని గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ ఓషన్. నాకు భయం వేసి ఎందుకు రిలేషన్షిప్స్ గురించి వేరే దాని గురించి అలా మాట్లాడతామని చెప్పి ప్రేర్ చేసుకుంటామండి. ఏ టాపిక్ వేరేది మాట్లాడితే బాగుంటుంది అనేసి వేరే టాపిక్స్ వస్తున్నాయి కానీ బట్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్, రిలేషన్షిప్ అనే టాపిక్. గాడ్ వాజ్ కాన్స్టెంట్లీ రిమైండింగ్. నాకేమో భయం వేస్తుంది దాని గురించి మాట్లాడాలంటే, ఎందుకు లేకపోతే అన్నీ అని చెప్పేసి అనుకుంటా ఉంటే, బట్ గాడ్ హ్యాస్ బీన్ రిమైండింగ్ మీ. ఓకే, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నీ లైఫ్లో నువ్వు చూసినవి, నీ లైఫ్లో నువ్వు నేర్చుకున్నాయి, ఎక్స్పీరియన్స్ చేసినాయి. బైబిల్లో నేనేం చెప్తున్నానో అవి కనిపించేట్టు సరిపోతుంది కదా, దాని గురించి ఎందుకు వరీస్ అని చెప్పి, అలాగే దేవా అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంకా మన రిలేషన్షిప్ గాడ్ తోటైనా కానీ, మన పేరెంట్స్ తోటైనా కానీ, మన చిల్డ్రన్స్ లేకపోతే మన స్పౌస్ తోటి కానీ, మన ఫ్రెండ్స్ తోటి కానీ, మన రిలేటివ్స్ తోటి కానీ, ఎవరితోటైనా సరే అందరితోటి మనకి రిలేషన్షిప్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏ ఏరియాలో అన్నా పెట్టచ్చు మీరు. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు కిడ్స్, ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అలా. సో ఆ కాన్సెప్ట్స్ తీసుకొని మనం పెడితే ఏ ఏరియాలో పెట్టినా సరే మనకి పని చేస్తుంది అనమాట. అది దేవుడు యాడమ్ని క్రియేట్ చేసిన తర్వాత ఏమన్నాడు? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బీ ఎలోన్ అని చెప్పి ఈవెన్ క్రియేట్ చేశాడు. సో యాడమ్ కెన్ ఫార్మ్ రిలేషన్షిప్ విత్ యూ. అంతేగాని వాళ్ళని క్రియేట్ చేసిన తర్వాత మీ ఇద్దరు పోట్లాడుకోవడం, మీరు ఇద్దరు ఎప్పుడు కోపతాపాలు చూపించుకోండి ఒకరి పైన ఒకళ్ళు అని చెప్పి కాదు కదా క్రియేట్ చేసింది. సో దేవుడు మన కోసం రిలేషన్షిప్స్ అనేది ఇట్స్ గాడ్స్ డిజైన్. మనం ఓన్గా ఐసోలేషన్లో ఉండి మనంతట మనం బ్రతకడం కాకుండా వీఆర్ డిజైన్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. వీఆర్ డిజైన్ by God's design. We are supposed to interact with people and form good relationships. That's what God meant for us. Manananda tayar chesinappudu he wants to have fellowship with us, and at the same time he wants us to have fellowship with him and also fellowship with all others around us, right? That's the point. కానీ మనం లైఫ్లో చాలా బిజీ అయిపోయి అది సగం చేస్తాం, ఇది సగం చేస్తాం, కానీ ఏది పూర్తిగా చేయం. Relationships అంటే it's not very easy. It's a complicated issue and there's a lot of challenges in relationship. కానీ మనం మంచి రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకుంటే it can be very satisfying in our lives. మన రిలేషన్షిప్స్ వేరే వాళ్ళతో ఎవరితో అయినా సరే మన రిలేషన్షిప్ బాగుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ అది కూడా గాడ్లీ రిలేషన్షిప్ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. యాజ్ గాడ్ ఇంటెండెడ్ అస్ to be with other people, to behave with other people, to talk with other people, to handle other people అనేది మనం చూద్దాం ఇప్పుడు, రైట్? సో అలాగే దేవుడు he wants us to build relationships, like I was saying, మన ఐసోలేషన్లో ఉండడం కాకుండా we have to develop our relationships with people around us. We have to, ఎవరైనా కానీ, కోవర్కర్సే కానివ్వండి లేకపోతే రిలేటివ్సే కానీ, ఎవరితోటైనా సరే మనకు ఫ్రెండ్ కానీ ఉన్నారంటే వీ హ్యావ్ టు బిల్డ్ ఇంటెన్షనల్ రిలేషన్షిప్స్ విత్ దెమ్, గాడ్లీ రిలేషన్షిప్స్. మాథ్యూలో 7:12 చూసినట్లయితే ఇట్స్ సేయింగ్ డూ ఫర్ అదర్స్ వాట్ యూ వుడ్ లైక్ దెమ్ టు డూ ఫర్ యూ. డూ ఫర్ అదర్స్ వాట్ యూ వుడ్ లైక్ దెమ్ టు డూ ఫర్ యూ. మనకి ఏదైతే మనం వేరే వాళ్ళు మనకి చేయాలని మనం ఆశిస్తున్నామో మనం కూడా వేరే వాళ్ళతో అలాగే చేయాలి. అంతేగాని మనం చేయాల్సింది చేయకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం మంచిగా కోరుకోకూడదు కదా. మనం కూడా మంచిగా బిహేవ్ చేయాలి, అలాగే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళకి అదే ఇవ్వాలి. సో వీల్ గెట్ ద సేమ్ థింగ్ ఇన్ రిటర్న్. అదే ఇంకోటి గెలేషియన్స్ 5:13-14 కూడా చూస్తే ఫర్ యూ డియర్ ఫ్రెండ్స్ have been called to live in freedom, not freedom to satisfy your sinful nature, but freedom to serve one another in love. For the whole law can be summed up in this one command: love your neighbor as yourself. Love your neighbor as yourself. Recording in progress. So first thing lo, do for others what you would like them to do to you. Second thing lo chuste, love your neighbors as yourself. Second part of the greatest command.
right? Because God made us in His own image, we are supposed to act like Him. సో ఈ కమెంట్స్ మనం చూసినట్లయితే whoever God brings us into our lives, whoever it might be, they deserve love, they deserve respect. So we can't treat people because of their conditions or situations or whatever it may be. We should always be careful in how we are treating other people. బైబిల్లో చూస్తే రూత్ అండ్ నయోమి రిలేషన్షిప్ ఎలాంటి రిలేషన్షిప్? చాలా గట్టి రిలేషన్షిప్ కదా. అంత లాయల్టీ కనిపిస్తుంది. రూత్ హౌ షీ వాజ్ లాయల్ టు నయోమి. అంత క్రిటికల్ సిచ్యుయేషన్లో కూడా తనని వదిలేసి వెళ్ళకుండా తనని క్లింగ్ అయి ఉండి తనతోటే ఉంటుంది. అది చూస్తాం. మళ్ళీ తర్వాత ఇంకోటి జెనసిస్లో కింగ్ కెడోర్ లమోర్ అనే కింగ్ సోడమ్ అండ్ గొమొర్రా మీద అటాక్ చేసి లాట్ని క్యాప్చర్ తీసుకొని వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? నాకు సంబంధం లేదు అని చెప్పి కూర్చోలేదు కదా. ఈవెన్ ఆ కింగ్ చాలా పవర్ఫుల్ కింగ్ అయినా సరే, ఆయన 4-5 నేషన్స్ అంత పవర్ఫుల్ కింగ్ అయినా సరే కూడా అబ్రహాం ఆలోచన లేకుండా లాట్ని తీసుకెళ్ళడం కానీ తనకున్న 300 మందిని తీసుకొని వెళ్ళి అటాక్ చేసి ఆ కింగ్ని డిఫీట్ చేసి లాట్ని తెచ్చుకుంటాడు అనేది. బికాస్ హీ వాల్యూడ్ ద రిలేషన్షిప్. మనం కూడా బైబిల్లో చెప్పినట్టు 1 Corinthians 13:5లో చూస్తే ఇట్ సేస్ లవ్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ నాట్ ఈజీలీ యాంగర్డ్, ఇట్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ అనేది చూస్తాం అన్నమాట. మనం జీవితంలో పర్సనల్గా చూసుకుంటే చాలా సెల్ఫ్ సీకింగ్గా ఉంటాం, ప్రతిదానికి కోపడతాం, వేరే వాళ్ళు చేసిన తప్పులు గుర్తుపెట్టుకొని జీవితాంతం 10 సంవత్సరాలని 20 సంవత్సరాలని 30 సంవత్సరాలని గుర్తొస్తూనే ఉంటాయి, రైట్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్. కానీ అట్లా ఉండకూడదని చెప్తున్నారు. ఎందుకంటే అలా ఉంటే దట్ మీన్స్ వీఆర్ నాట్ లవింగ్ అదర్ పీపుల్ లైక్ వీ షుడ్, లైక్ హౌ గాడ్ వాంట్స్ అస్ టు బీ. అలాగే బైబిల్లో చాలా మెస్డప్ రిలేషన్షిప్స్ గురించి కూడా చూస్తాం మనం. ఎగ్జాంపుల్ కయీన్ అండ్ ఏబుల్. ఎందుకు? ప్రైడ్, కోపం తోటి ఏబుల్స్ గిఫ్ట్ స్వీకరించలేదని చెప్పేసి అది చూస్తాం. తర్వాత సాల్ అండ్ డేవిడ్ మధ్యలో ఏంటి? అది కూడా ప్రైడ్ అండ్ జెలసీ. అందరూ డేవిడ్ని ప్రేస్ చేస్తున్నారు ఎక్కువ అని చెప్పేసి జెలస్. తర్వాత జేకబ్ అండ్ ఈసాలో చూస్తే డిసెప్షన్, సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది వాళ్ళ రిలేషన్షిప్లో. ఆ బ్లెస్సింగ్ స్టీల్ చేయడం కోసం చేసింది. జేకబ్ అండ్ హిస్ బ్రదర్స్ రిలేషన్షిప్లో చూస్తే హేట్రెడ్ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఎప్పుడైతే జోసెఫ్ ఆయన డ్రీమ్ని షేర్ చేసుకున్నాడో దెన్ దే ఆల్ స్టార్టెడ్ హేటింగ్ హిమ్, రైట్. అట్లాగే సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ చూస్తే డేవిడ్ అండ్ జానథన్ says they are one in spirit. 1 Samuel 18:1 says, after David had finished talking with Saul, Jonathan became one in spirit with David, and he loved him as himself. He loved him as himself. As the Bible says, love your neighbor as yourself. Right? Paul and Timothy lo chuste, they have mutual respect. Their friendship thrived because they have mutual respect with each other. Daniel and his friendship, వాళ్ళు కూడా వాళ్ళ ఫెయిత్లో కూడా ఎంతో కలిసి ఉన్నవాళ్ళు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఈవెన్ ప్రాణాలు పోయే సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఒకరినొకరు వదిలేసి వెళ్ళలేదు వాళ్ళు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్, రైట్. అలాగే రిలేషన్షిప్స్లో మోస్ట్ కామన్ ఇష్యూస్ మనం జనరల్గా చూసేది ఫస్ట్ది డిఫికల్టీ ఇన్ కమ్యూనికేషన్. నాకు మైండ్లో ఒకటి ఉంటుంది చెప్పాలని, కానీ నేను బయటికి మాట్లాడేది ఒకటి. నేను చెప్పాలనుకున్నది కరెక్ట్గా కన్వే చేయలేకపోవడం, లేదంటే చెప్పాలనుకున్న సగం చెప్పడం, సగం చెప్పి సగం మింగేస్తాం. దట్ క్రియేట్స్ గ్యాప్ ఇన్ ద రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ కామన్ థింగ్ చూస్తే మిస్అండర్స్టాండింగ్ ఆర్ మిస్ఇంటర్ప్రిటింగ్. ఎదురోళ్ళు చెప్పింది మనకు సరిగ్గా అర్థం కాకపోవడం కానీ, లేకపోతే మనం తప్పుగా అర్థం చేసుకోవడం కానీ దానివల్ల రిలేషన్షిప్ గ్యాప్స్ కూడా పెరుగుతాయి. ఇంకోటి చూస్తే ఇంపార్టెంట్ థింగ్ ప్రైడ్ అంటే ఏంటి? థింకింగ్ దట్ ఐఎమ్ బెటర్ దెన్ వాట్ ఐఎమ్ రియలీ. నేను ఉన్నదానికన్నా నేను ఇంకా చాలా మంచి ఇది అనేసి నేను ఆ గర్వం అనేది మనలో ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఎదురోళ్ళకి నచ్చకపోవచ్చు కదా మనకి. ఆ ప్రైడ్ఫుల్గా ఉండే పీపుల్ని చూస్తే ఎవరికి నచ్చదు ఇన్ జనరల్. ఎవరైనా కానీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా కానీ, ఎవరైనా కానీ, ఏ రిలేషన్షిప్లో అయినా సరే, పిల్లలైనా పెద్దలైనా, ఫ్రెండ్స్ అయినా, కోవర్కర్స్ అయినా, అదొక మెయిన్ కామన్ ఇష్యూ.
తర్వాత ప్రతిదానికి ఆర్గ్యూ చేయడం అనేది ఇంకో కామన్ ఇష్యూ వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వస్తాయండి జనరల్గా? ఎదురోడు చెప్పింది మనం నచ్చిపోయినా, లేకపోతే నేను చెప్పింది ఎదురోడు ఒప్పుకోకపోయినా ఆర్గ్యుమెంట్లో దిగుతాం నార్మల్గా. ఎందుకంటే వీ వాంట్ టు జస్టిఫై అవర్ సెల్ఫ్, వీ వాంట్ టు సే వై వీఆర్ రైట్ అండ్ వై దే ఆర్ రాంగ్, నో మ్యాటర్ వాట్. సో దానివల్ల కూడా ఇవి వస్తాయి, గ్యాప్స్ వస్తాయి అన్నమాట. ఇంకోటి మెయిన్ థింగ్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్, థర్స్ట్ ఫర్ కంట్రోల్. థర్స్ట్ ఫర్ కంట్రోల్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పీపుల్కి దే వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ అరౌండ్ దెమ్. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు, నాకే అన్నీ తెలుసు, నేను వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళని కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియంది నేర్పించాలి అనేది. సో నేను దాని గురించి ఇంటర్నెట్లో లుకప్ చేస్తే వచ్చింది ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను, నాకు కూడా తెలియదు ఆ విషయం. అదంట థర్స్ట్ ఫర్ కంట్రోల్ అనేది ఒక యాంగ్జైటీ డిజార్డర్ అంట, అది పర్సనాలిటీ డిజార్డర్. అది ఇట్స్ లైక్ ఏ థింగ్ దట్ పీపుల్ జస్ట్ వాంట్ టు కంట్రోల్ పీపుల్ అరౌండ్ దెమ్, నో మ్యాటర్ వాట్. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా దే ఆల్వేస్ వాంట్ టు కంట్రోల్ పీపుల్, దే ఆల్వేస్ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ లిసన్ టు దెమ్. అది ఒక కామన్ ఇష్యూ. ఇంకా తర్వాత గాసిప్ ఈజ్ వాట్ బ్రేక్స్ ద రిలేషన్షిప్స్. మనం పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ గురించి ఏదేదో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్స్ పాడైపోతాయి. అదే ప్రొవర్బ్స్ 26:20లో చూస్తే చెప్తారు, గాసిప్ బ్రేక్స్ రిలేషన్షిప్ విత్ అదర్స్, వితౌట్ గాసిప్ ఎ క్వారల్ డైస్ డౌన్. వితౌట్ గాసిప్ ఎ క్వారల్ డైస్ డౌన్. అదొక కామన్ ఇష్యూ. ఇంకా ట్రస్ట్ ఇష్యూస్, తర్వాత అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి, కానీ కొన్ని సమ్ ఆఫ్ ద కామన్ ఇష్యూస్ అన్నమాట. సో నాకు పర్సనల్గా నాకు ఫీడ్బ్యాక్ మా ఫ్యామిలీ నుంచి వస్తుంది, మా వైఫ్ నుంచి కానీ మా పిల్లలు కానీ. దట్స్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఐ గెట్. మంచి చేస్తే మంచిగా చేశారు డాడీ అని, లేకపోతే తప్పు చేస్తే కనుక మీరు అలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండాల్సిందేమో అని చెప్పి. దట్స్ హౌ ఐ లెర్న్ ఇన్ మై లైఫ్. ఫీడ్బ్యాక్ అనేది మనందరికీ ఇంపార్టెంట్ కదా. మనకి ఎప్పుడు మనం చూసుకున్నాం అంటే మనం చేసేది మన కళ్ళల్లో మనకి కరెక్టే అనిపించవచ్చు, కానీ ఎవరైనా పక్కన వాళ్ళు వచ్చి చెప్తే కానీ మనకి అర్థం కాదు, ఓకే అది తప్ప కరెక్టా అనేది. గుడ్ ఫీడ్బ్యాక్ అయినా సరే, లేకపోతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయినా సరే, ఏదైనా కూడా. Proverbs 3-4లో చూస్తే, నెవర్ లెట్ లాయల్టీ అండ్ కైండ్నెస్ గెట్ అవే ఫ్రమ్ యూ, వేర్ దెమ్ లైక్ ఎ నెక్లెస్, రైట్ దెమ్ డీప్ విత్ ఇన్ యువర్ హార్ట్, then you will find favor with both God and people, and you will gain a good reputation. If you want to find favor with God and people, and if you want to have good reputation within your circle, you are supposed to be loyal and be kind. చాలా సింపుల్ కదా. చాలాసార్లు మనం ఏదేదో అనుకుంటా, ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు ఈ చాట్ జీపీటీలు ఇవన్నీ చూస్తే మెషిన్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది బ్రదర్? ఇట్ లెర్న్స్, రైట్? ఇట్ లెర్న్స్ అండ్ ఇట్ కీప్స్ అప్డేటింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ బెటర్ ఎవ్రీ డే. మనం హ్యూమన్ బీయింగ్స్ మనం ఏం చేస్తున్నాం? ఆర్ వీ డూయింగ్ ద సేమ్ థింగ్? ఆర్ వీ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్స్ day by day? Are we learning what the God is telling us to do, and are we applying it in our lives every day? Are we growing? మెషిన్ గ్రో అయిపోతుంది అక్కడ, మనం మాత్రం ఎక్కడో అక్కడే ఉంటున్నాం అనమాట. సో వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఫ్యూచర్లో జనరేషన్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. 10 years బ్యాక్ ఉన్నట్టు లేదు ఇప్పుడు చూస్తే. 10 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు చూస్తే దానికి డబల్ ట్రిపుల్ అయిపోతుంది జనరేషన్. అలాంటిది మనం కూడా వర్డ్లో అప్గ్రేడ్ అప్డేట్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళకపోతే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం. రైట్. ఇంకా ఇంటర్నెట్లో ఈ కోట్ చూశానండి, ఇఫ్ యూ వాంట్ ఎ రిలేషన్షిప్ దట్ లుక్స్ అండ్ ఫీల్స్ లైక్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ ఆన్ ఎర్త్, యూ నీడ్ టు ట్రీట్ ఇట్ లైక్ ఇట్ ఈస్ మోస్ట్ అమేజింగ్ థింగ్ ఆన్ ఎర్త్. చాలా ట్రూ కదా. మన రిలేషన్షిప్స్ మనం వాల్యూ చేయాలంటే మనం అట్లా వాల్యూ ఇవ్వాలి. వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ దే ఆర్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ ఆన్ ఎర్త్. అంతేగాని మనం చేయాల్సింది చేస్తూ మనకి నచ్చినట్టు మనం చేస్తూ వీ కాంట్ ఎక్స్పెక్ట్ అవర్ రిలేషన్షిప్స్ టు బీ గాడ్లీ రిలేషన్షిప్స్ అండ్ పీస్ఫుల్ రిలేషన్షిప్స్. అట్లా చూస్తే గ్రేటెస్ట్ కమాండ్, లవ్ యువర్ గాడ్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్.
అండ్ దాన్ని బట్టి మనం ఇప్పుడు దాకా చూసింది మాథ్యూ డూ టు అస్ వాట్ యూ లైక్ దెమ్ టు డూ టు యూ, అండ్ దెన్ గలేషియన్స్ 5:13-14 లవ్ యువర్ నేబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. సో మన రిలేషన్షిప్స్ అన్నీ బేస్డ్ ఆన్ దట్. వితౌట్ లవింగ్ గాడ్ వీ కాంట్ లవ్ అదర్ పీపుల్, రైట్? సింపుల్. మన కోసం ప్రాణం ఇచ్చి మన కోసం చనిపోయి మన సిన్స్ అన్ని భరించిన ఆయన్ని మనం ప్రేమించలేకపోతే ఇక పక్కన వాళ్ళని మనమేం ప్రేమిస్తాం? మనం ఇట్ డజంట్ యాడ్ అప్ లైక్ దట్. వీ కాంట్ డూ దట్. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. వీ హ్యావ్ టు లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్, ఆల్ అవర్ మైండ్ అండ్ ఆల్ అవర్ సోల్, అండ్ దెన్ వీ హ్యావ్ టు లవ్ అవర్ పీపుల్. దట్స్ ద కమాండ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్. సో ఇప్పుడు మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 2 టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఒకటేమో హౌ టు మెయింటైన్ హెల్తీ రిలేషన్షిప్స్. ఓకే, ఫస్ట్ థింగ్ హౌ టు మెయింటైన్ హెల్తీ రిలేషన్షిప్స్. దాంట్లో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే వీ నీడ్ టు ఎంజాయ్ కంపానియన్షిప్. వీ నీడ్ టు ఎంజాయ్ కంపానియన్షిప్. మార్క్ 10:6-9 వర్స్ చూస్తే God's plan was, from the beginning of the creation, He made male and female. He made companion for Adam at that time, and then He made all other people. So we need to learn to enjoy the companionship, whoever it might be, your wife, your children, your co-worker, or your boss, or whatever, doesn't matter. Whoever we are with, maintaining relationship, we have to learn to enjoy the companionship. ఈ కాలంలో పేరెంటింగ్ అనేది చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఇంత ముందు కాలంలో సింపుల్గా ఉండేది, నేను చెప్తాను వాళ్ళు చేస్తారు అంతే. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఇట్స్ బికేమ్ సో కాంప్లికేటెడ్ దట్ పీపుల్ ద కిడ్స్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దట్ వీ కెనాట్ ఆన్సర్. ఎందుకు చేయాలి అలాగా, వై షుడ్ ఐ, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. కిడ్స్ ఇట్స్ బికమింగ్ ఛాలెంజింగ్. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ hinders in enjoying the companionship is inability to understand and treat the other person as persons. Inability to understand what they are going through, what is their point of view, what are they talking about అనేది మనం అర్థం చేసుకోకుండా మనం చేస్తే కనుక మనకి వీ కాంట్ ఎంజాయ్ ద కంపానియన్షిప్. వీఆర్ లైక్ ఓకే ఎప్పుడు పోతాడు రా బాబు వదిలేసి అన్న టైప్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కొన్నిసార్లు ఆ టిట్ ఫర్ టాట్ మెంటాలిటీ కిక్ ఇన్ అవుతుంది మనకి. టిట్ ఫర్ టాట్ వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నేను ఇలా చేయాలి అనేది, లేకపోతే నువ్వు నాకు చెప్పడం ఏంటి, ఇలాంటి థాట్స్ అన్నీ వచ్చేటప్పటికి వీ కాంట్ ఎంజాయ్ దట్ కంపానియన్షిప్. దట్ క్రియేట్స్ గ్యాప్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్. దెన్ if we look at the second one, we shouldn't be overwhelmed with responsibilities. Every one of us has a lot of responsibilities, right? Nobody is sitting idle. We have so many things to take care of. We have so many things we have to attend to, and so many things that we have to participate in, for the kingdom of God. అవన్నీ తప్పేం కాదు, కానీ we have to learn to prioritize them. We have to learn to prioritize and spend our time wisely wherever we are needed, wherever God is putting us. We have to learn to spend time wisely. అది చేయకపోతే మనకి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎక్కువైపోయి మన బుర్రంతా ఎంతసేపు ఇక్కడ ఉంటాం, కానీ దాని గురించి దీని గురించి ఆలోచిస్తూ అట్లాగా చేయటం వలన మనకి ఆ రిలేషన్షిప్ గ్యాప్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ తోటి ఉన్నాం అనుకోండి, ఇఫ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు డూ ఎట్ చర్చ్ కానీ లేకపోతే ఎట్ వర్క్ కానీ, దెన్ ఇట్స్ నాట్ హెల్పింగ్. ఐ కాంట్ ఎంజాయ్ కంపానియన్షిప్ ఎట్ దట్ పాయింట్, రైట్? ఐఎమ్ జస్ట్ దేర్ విత్ హర్. ఇంకోటి చూస్తే వీ హ్యావ్ టు స్టాప్ పుట్టింగ్ అవర్ పర్సనల్ నీడ్స్ ఫస్ట్. వీ హ్యావ్ టు స్టాప్ పుట్టింగ్ అవర్ పర్సనల్ నీడ్స్ ఫస్ట్ అండ్ థింక్ అబౌట్ అదర్స్ నీడ్స్. When we take care of others' needs, God will ultimately take care of our personal things. We don't have to worry about it, right? Same way, like if we bless other people, God will ultimately bless us automatically. We don't have to ask God for blessings. And don't bless other people. If we don't bless other people, we don't get the blessings. Atlage we have to, if we take care of other people's needs, think about their needs and prioritize them and help them in getting what they want. That will help us in enjoying the companionship. Inkoti the enjoying companionship lo chuste, we have to learn to manage our fears of life.
we all have fears one way or the other. Any type of fears ఏదన్నా కావచ్చు మనకి, జీవితం బోల్డని ఉంటాయి, బోల్డని జరుగుతాయి. అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, రేపు నా జాబ్ ఉంటుంది, రేపు నాకు ఫుడ్ ఉంటుంది, రేపు నా బ్యాంక్లో డబ్బులు ఉంటాయా, లేకపోతే నా స్టాక్స్ పెరుగుతాయా, లేకపోతే తగ్గుతాయా, ఇట్లా బోల్డని ఫియర్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఏదో జరిగిపోతుందేమో అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. జరుగుతుందో లేదో మనకే తెలియదు. But our fears and kuda, that will take our time away from our relationships. We can't enjoy our companionship if we have all those fears in our minds. Because మన ఆటల గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ we can't have the productive relationship with people or with family or with parents or whatever it might be. Right? Okay, so next point చూస్తే, to have good relationships we have to learn to work together. Ecclesiastes 4:9-11 says, two people can accomplish more than twice as much as one. They get a better return for their labor. If one person falls, the other can reach out and help. But people who are alone, when they fall, they are in real trouble. So, it's always good with two people. They can accomplish more than one person. So, if we have to learn to work together as a team. But teamwork is based on collaboration, communication, trust and respect. Right? ఆ వర్క్లో మనం యూజ్ చేస్తాం. టీమ్ వర్క్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ వర్క్ ప్లేస్లో వీ వర్క్ విత్ అవర్ టీమ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఇట్ ఆల్సో అప్లైస్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ అవర్ రిలేషన్ విత్ అవర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరితోటైనా కానీ టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టీమ్ వర్క్లో ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇండివిజువల్ స్ట్రెంగ్స్. ముగ్గురు ఉన్నారనుకోండి, ఏదైనా చేస్తున్నారనుకోండి, ఏదైనా యాక్టివిటీలో వీ హ్యావ్ టు లెర్న్ ఈచ్ పర్సన్స్, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీళ్ళ స్ట్రెంత్ కలిసి చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ బెటర్ ప్రోడక్ట్. రైట్? అన్నీ నేనే చేసేయాలి, అన్నీ నాకే కావాలనే ఇది కాకుండా వీ హ్యావ్ టు లెర్న్ టు వర్క్ టుగెదర్ విత్ పీపుల్ అరౌండ్ అస్ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ పీపుల్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గివ్ అథారిటీ టు మేక్ డెసిషన్స్. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారంటే ఎంతసేపు నేను వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే డిసైడ్ చేసేసి నేనే చెప్పేసి చేసేస్తే వాళ్ళకంతా ఏమవుతుంది, స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. దే డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. They don't need to think about anything. And if it is like that, when they grow up, how can they make their own decisions? చేసుకోలేరు కదా. They are always dependent on people, other people to make decisions for them. So we have to give them authority to make decisions. It's okay for people to fail. That's how we learn how to become better. Failure brings success. Right? So we have to learn. But ఏంటంటే మనకి వాళ్ళు చేయగలరా లేదో, వాళ్ళకి తెలుసో లేదో, అది ఇది అని చెప్పి మనం ఎంతసేపు వాళ్ళ కోసం మనం డిసైడ్ చేయటం కాకుండా, డెసిషన్స్ ఇవ్వడం కాకుండా, వీ హ్యావ్ టు గివ్ అథారిటీ టు అదర్ పర్సన్స్ టు మేక్ డెసిషన్స్ ఆల్సో. ఓకే, సో ఇంకో పాయింట్ వర్కింగ్ టుగెదర్లో చూస్తే వీ హ్యావ్ టు బిల్డ్ కల్చర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ట్రస్ట్ with whoever we are, whatever relationship we are with. Like I said, it applies to every relationship, not specific to one relationship. మీరు అది ఏ కార్నర్ నుంచి అన్నా చూసుకోవచ్చు. పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, ఎట్లాగా కోవర్కర్స్, ఎట్లాగన్నా కూడా చూస్తే యూ హ్యావ్ టు బిల్డ్ ఎ కల్చర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ట్రస్ట్. దట్స్ హౌ రిలేషన్షిప్స్ గ్రో. వెన్ వీ షో అవర్ గ్రాటిట్యూడ్ ఫర్ ద థింగ్స్ దే హ్యావ్ డన్ ఫర్ us, or for God for bringing them into our lives, or for anything. If we show our gratitude and if we show that we trust them, then the relationship becomes stronger. They trust us too, and then they believe in us and they want to work with us together. And that's what happens in our workplace, right? When we trust people in our teams, they are more productive. And when we don't trust people, they are least productive. ఎందుకంటే మనం ఎన్ని చేసినా సరే ఎలాగో మన చేసేది దానికి వాల్యూ లేదు, మై బాస్ డోంట్ ట్రస్ట్ మీ, అలాంటివి వస్తాయి కదా. సో అలాంటివి చూస్తే మన గ్రాటిట్యూడ్ అండ్ ట్రస్ట్ అనే కల్చర్ని బిల్డ్ చేసుకుంటే విత్ అవర్ రిలేషన్షిప్స్, వీ విల్ హ్యావ్ హెల్దీ రిలేషన్షిప్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ వెన్ వీ వర్క్ టుగెదర్, వీ విల్ ఆబ్వియస్లీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. We learn from each other. Whatever they are good at, we look at them and say, oh, they are good at this, so I learn from them. So I see something that's not good, if I don't like it, then I learn from it. I'll say, okay, that's not what I am supposed to do, how I should not be doing that. అనేది ఒకళ్ళొకళ్ళు నుంచి నేర్చుకుంటాం అన్నమాట. సో ఆ వర్కింగ్ టుగెదర్ అనేది
will help us in building the relationship. So first thing we looked at enjoying companionship. Second thing we looked at working together. The third thing is respect each other. Romans 12:10 lo chuste, be devoted to one another in love. Honor one another above yourself. Honor one another above yourself. ఈ కమెంట్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి చూస్తే మన బైబిల్లో. ఇట్స్ వెరీ సింపుల్ కమాండ్స్, బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఇంప్లిమెంట్. దట్స్ ద థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏ హార్డ్ కమాండ్, వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. ఇట్స్ వెరీ ఈజీ కమాండ్స్, హార్డ్ టు ఇంప్లిమెంట్. బికాస్ మన హ్యూమన్ నేచర్ ఏంటి, నార్మల్గా ఎంతసేపు మనల్ని మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఉండాలి మనకి. దట్ బిల్డ్స్ అవర్ సెల్స్ టు, బట్ అట్ ద సేమ్ టైమ్ we have to give honor, and we have to learn to give respect to other people, no matter what the situation is. Sometimes we bring these things, because of that I am not doing it, because of this I am not doing. అవన్నీ బికాజ్లు పని చేయరు. పొద్దున్న ఎవరికి వెళ్ళిన తర్వాత పైగా దేవుడు ఎందుకు ఇలా చేసావు అంటే, బికాజ్ అలా చేశాడు కాబట్టి అలా చేశా అంటే ఒప్పుకుంటాడు దేవుడు. వెళ్ళితే ఓకే గుడ్ గుడ్, నో యూ వోంట్. So that's one thing. So how can we respect each other? First thing is we have to learn to not judge people. We have to learn to not judge people, because we never know where they are, what their situations, where they are coming from. We never know unless we understand what they are talking about. సిచ్యుయేషన్ చూసి లేకపోతే ఎవరో ఏదో చెప్పారనేసి మనం జడ్జి చేయటం, తర్వాత దట్ కాజెస్ గ్యాప్ ఇన్ అవర్ రిలేషన్షిప్. సో ఇఫ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ పీపుల్, వీ హ్యావ్ టు లెర్న్ టు నాట్ జడ్జ్. సెకండ్ థింగ్, బై స్పీకింగ్ కైండ్లీ. By speaking kindly with the other person, no matter what the situation is. Again, we always have to learn to speak kindly. Sometimes irritation వచ్చి కొన్ని మనకు నచ్చని ఏం జరుగుతున్నప్పుడు మనం ఇరిటేట్ అయిపోయి అని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడేస్తూ ఉంటాం కదా. దట్స్ నాట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. ఇఫ్ వీ హ్యావ్ టు మెయింటైన్ దీస్ హెల్దీ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు లెర్న్, డెలిబరేట్లీ లెర్న్. నేను చెప్పేది చాలా సింపుల్ థింగ్స్, ఏమీ రాకెట్ సైన్స్ కాదు, మీకు అందరికీ తెలిసిన విషయాలే. But the thing I want to reiterate these things so we can remember them. We can remember them and start applying them in our lives, so we have better relationships with all the people around us. Okay, so we have to also, while respecting other people, we have to learn to affirm people's opinions. Affirm people's opinions. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మన పిల్లలు కూడా, మన చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు నాకు చెప్పడం ఏంటి అనుకుంటాం. బట్ ఇఫ్ యూ రియలీ టాక్ టు దెమ్, యువర్ ఐస్ విల్ బీ ఓపెన్. బికాజ్ మన జనరేషన్ లాగా కాదు ఈ జనరేషన్ పిల్లలు. మన జనరేషన్లో అట్లీస్ట్ మా జనరేషన్లో మాకు తెలిసింది ఏమీ లేదు. ఈ జనరేషన్లో చిన్న పిల్లలు అయితే మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి. బికాజ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద స్కూల్ ఆర్ వేరెవర్. So it's always good to hear their opinions, so that way they will also feel that they are respected, they are not ignored, or it's okay some annattu kaakunda okay నేను చెప్పేది కూడా వింటున్నారు, they respect me, they are valuing my opinions అనే దాన్ని బట్టి మన రిలేషన్షిప్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ ఇద్దరు పీపుల్ ఉన్నారంటే డిసగ్రిమెంట్స్ అనేది కామన్ ఎవరికైనా సరే, రైట్? ఇట్స్ కామన్ టు డిసగ్రీ, బికాజ్ ఒపీనియన్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, అది తప్పులేదు, దాంట్లో ఉండొచ్చు డిఫరెంట్ ఒపీనియన్స్. కానీ వెన్ వీ డోంట్ లైక్ వాట్ ద అదర్ పీపుల్, సమ్టైమ్స్ వీ కమ్అట్ స్ట్రాంగ్. మన మాటల్లో తెలిసిపోతుంది, మన యాక్షన్స్లో తెలిసిపోతుంది. అట్లా ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. వీ హ్యావ్ టు లెర్న్ టు డిసగ్రీ రెస్పెక్ట్ఫుల్లీ కూడా డిసగ్రీ అవ్వచ్చు, దాని గురించి మాట్లాడవచ్చు, దాని గురించి డిస్కస్ చేసుకొని వీ కెన్ కమ్ టు అ కంక్లూజన్. సో ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ హెల్తీ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు లెర్న్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. అండ్ దెన్ ఫైనల్ థింగ్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్ టు ప్రాక్టీస్ హ్యూమిలిటీ. Philippians 2:3-5 చూస్తే, డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్ ఆర్ వెయిన్ కన్సర్న్, రాదర్ ఇన్ హ్యూమిలిటీ value others above yourselves, not looking at your own interest, but each of you to the interests of the others. In the relationships with one another, have the same mindset as Christ Jesus. So we have to learn to practice humility.
హౌ కెన్ వీ ప్రాక్టీస్ హ్యూమిలిటీ? ఏదన్నా జరిగిందనుకోండి, ఫస్ట్ థింగ్ ఏదన్నా జరిగింది ఇద్దరి మధ్యలో, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు అపాలజైజ్, no matter what it is. A simple apology will stop a big chaos. Simple apology. Okay, I'm sorry, think I shouldn't have done that, but I did it, I'm sorry, so what can we do now అనే దాని గురించి మనం చెప్తే దెన్ ఇంకా ఫర్దర్ మోర్ ఇంకా డిస్కషన్స్ కానీ ఏమి ఉండవు. ఎందుకంటే బికాస్ దే అదర్ పర్సన్ కూల్స్ డౌన్. చాలాసార్లు చూశాను నేను మా ఫ్యామిలీ లైఫ్లోనే, పిల్లలతో కానీ మా వైఫ్ తోటి కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ ఏదైనా జరిగినప్పుడు, if we don't apologize, it keeps growing. If we apologize, everything will calm down, just like that. ఐస్ మీద వాటర్ పోస్తే ఎలాగా ఐస్ కరిగిపోతుంది, అలా కరిగిపోతుంది అన్నట్టు కోపం అంతా కరిగిపోతుంది. సో మీకు కూడా ఫేస్ చేసే ఉంటారు మీ లైఫ్స్లో. బట్ దట్స్ వన్ థింగ్ హౌ వీ కెన్ ప్రాక్టీస్ హ్యూమిలిటీ. లాస్ట్ సప్పర్లో చూస్తే అందరు కూర్చొని టేబుల్ దగ్గర తినేటప్పుడు ఆ కాలంలో కష్టం ఏంటంటే ఆ టేబుల్ చుట్టూతో కూర్చున్న వాళ్ళు ఎవరైతే లీస్ట్ వాల్యూ ఉన్న పర్సన్ ఉంటారో, దట్ పర్సన్ ఈజ్ సపోజ్ టు గెట్ అప్ అండ్ టేక్ ద బౌల్ ఆఫ్ వాటర్ అండ్ టవల్, గో అండ్ వాష్ పీపుల్స్ ఫీట్. అది కష్టం ఆ టైంలో. అది మనం చూస్తాం. దేవుడు జీసస్ హీ హిమ్సెల్ఫ్ డిడ్ దట్. హీ ప్రొవైడెడ్ దట్ మోడల్ ఫర్ అస్. దేవుడు అయ్యుండి కూడా ఆయన అందరికన్నా తగ్గించుకొని వెళ్ళి అందరి కాళ్ళు కడిగి తుడిచి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ దాంట్లో వాళ్ళల్లో జూడాస్ కూడా ఉన్నాడు. జూడాస్ బిట్రే చేస్తున్నాడని దేవుడికి తెలుసు ఆ టైంలో. ఆ టైంకి దేవుడికి తెలుసు జరగబోతున్నాయి. అయినా సరే జూడాస్ని వదిలేసి అందరి కాళ్ళు కడిగా లేదు, జూడాస్ కాళ్ళు కూడా కడిగాడు. అంటే ఇంకా ఆ హ్యూమిలిటీని ఇంకా అంతకన్నా ఎలా వర్ణించగలుగుతాం మనం, రైట్? దేవుడే అలా చేసి మనకి మోడల్ సెట్ చేసినాడు. మనం ఎంత మనుషులు, మనం ప్రతిదానికి ఈగో ఇష్యూస్ అది ఇది పెట్టి రిలేషన్షిప్స్ పాడు చేసుకోవడం, కోపతాపాలతో పాడు చేసుకోవడం జరుగుతుంది. కానీ మనం దేవుని మోడల్గా తీసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఈవెన్ ఐ స్ట్రగుల్ సమ్టైమ్స్. టక్ మన కోపం వస్తుంది జరగగానే. కోపంలో ఏమవుతుంది, ఏదేదో చెప్తాం, ఏదేదో మాట్లాడతాం, అనుకోవడానికి మాట్లాడి తర్వాత అయ్యో ఇలా ఎందుకు అన్నాం, అలా ఎందుకు అన్నాం అని చెప్పి బాధపడతాం. అనేసిన తర్వాత జరిగిపోయిన తర్వాత బాధపడే ప్రయోజనం ఏముంది? అదే జరగకముందు నోరు మూసుకొని కూర్చుంటే అసలు అక్కడి వరకు వెళ్ళదు కదా. ఆ ఒక్క 5 seconds మనం నోరు కంట్రోల్ చేసుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మనకి బాగుంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో వీ హ్యావ్ టు లెర్న్ టు అపాలజైజ్ వెన్ వీ ఆర్ రాంగ్ అండ్ దెన్ థింక్ బిఫోర్ వీ స్పీక్. We have to show gratitude for the things they have done again. We have to show gratitude. We have to show gratitude and to practice humility. We have to be grateful for them. We have to be grateful. Each and every person that is in my life, I am grateful for them because God brought each and every person for a reason. ఇదేం ర్యాండమ్గా జరిగిపోయే సిచ్యుయేషన్ కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ జరిగిపోవడానికి. ఈ లోకంలో 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి నాకు మీతోటి అందరితోటి రిలేషన్షిప్ ఎందుకు పెట్టారు దేవుడు? దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అండ్ దెన్ వీ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ ఫర్ దట్. అండ్ దెన్ లైక్ ఐ సెడ్, వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ వీ స్పీక్. అవర్ లాంగ్వేజ్ అండ్ టోన్, వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. వన్స్ వీ సే ద వర్డ్స్ out of our mouth, they can never come back in. We can't take them back. Words are very powerful. They can either make things or they can break things, right? మంచి వర్డ్స్ చెప్పామంటే పీపుల్ ఎంకరేజ్ అవుతారు, తిట్టామంటే పీపుల్ కోపగించుకుంటారు. సో మనం ఎప్పుడు ఎంకరేజింగ్ చేసేటట్టే ఉండాలి. కానీ నచ్చనిది ఉందంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం కామ్గా ఉండొచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. You don't have to go and say something and spoil that relationship with other people. Okay? So the 4 pillars of successful relationship, na opinion lo chusindi entante, we have to enjoy companionship, we have to learn to work together with the people that are around us, we have to learn to respect each other, and we have to learn to practice humility. And daniki annitiki lo వర్తించేది ఏంటి? కమ్యూనికేషన్ is the main thing, right? ఆ కమ్యూనికేషన్ మంచిగా లేకపోతే వీ కెన్ నెవర్ అచీవ్ ఎనీ ఆఫ్ దిస్. మనకి స్టిల్ ఆ గ్యాప్స్ స్టిల్ ఉంటానే ఉంటాయి అన్నమాట. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, హౌ టు రిస్టోర్ బ్రోకెన్ రిలేషన్షిప్స్. ఇప్పుడు హౌ టు హ్యావ్ ఎ హెల్తీ రిలేషన్షిప్స్ గురించి చూసాం. హౌ టు రిస్టోర్ బ్రోకెన్ రిలేషన్స్ మన అందరి జీవితాల్లో ఉంటాయి కదా, అందరికి, నాకు కూడా ఉన్నాయి.
I have some broken relationships that I'm still trying to mend. And బైబిల్లో చూస్తే ఫస్ట్ థింగ్ మనకు అందరికీ తెలిసింది, స్టార్ట్స్ విత్ ఎఫ్. ఏంటిది? Forgiveness, right? Forgiveness. Bible says, talks a lot about forgiveness. God's model of forgiveness is the key to restoring our broken relationships. Colossians 3 that you must make allowance for each other's faults and forgive the person who offends you. Remember, the Lord forgave you, so you must forgive others. Because we are forgiven, we have to learn to forgive other people. It doesn't work if I am forgiven and if I don't forgive other people. It doesn't work that way. Then I am not forgiven too. If I have to keep the forgiveness that I have received, I have to learn to forgive other people that I am not having in good terms. Right? Other forgiveness wise, it is second topic, second point kuda, forgiveness that grudges are released and revenge is forgotten. Genesis 50:18-21. I am not reading the whole thing because of the time, but it says Joseph brothers return వచ్చినప్పుడు వాళ్ళతోటి జోసెఫ్ అన్న మాటలే, am I God to judge and punish you? Right? Only God can judge and punish other people. We are not supposed to judge and punish other people. It's not our job. It's not our duty. And then he spoke very kindly to them, reassuring them. So అక్కడ జోసెఫ్ యాంగ్రీ అయిపోయి అది ఇది అయితే ఏమవుతుంది, వాళ్ళకి బ్రదర్స్కి తనకి మధ్యలో రిలేషన్షిప్ ఉండేది కాదు మళ్ళీ. But because Joseph was very kind and reassuring to them, they came back and as a family they were able to be together. ఇంకో పాయింట్ చూస్తే జడ్జిమెంట్ గురించి చూసాం కదా. ఇట్స్ ఈజీ టు జడ్జ్ అదర్స్ when we have in fact we have a log in our own eye. వర్స్ ఉంది Matthew 7:3లో, మన వేరే వాళ్ళ గురించి మనం కంప్లైంట్ చేసే ముందు ఫస్ట్ మనలో ఉన్నాయి మనం చూసుకుని అప్పుడు మనలో అన్నీ క్లియర్ చేసుకున్నాం అన్నప్పుడు వీ కెన్ కంప్లైంట్ అబౌట్ అదర్ పీపుల్. బట్ హ్యూమన్స్ ఐ థింక్ ఎవరిలో కూడా అలాగ లేకుండా లేదు. ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది, చిన్నదో పెద్దదో ఏదన్నా ఉండొచ్చు మనకి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సో వీ హ్యావ్ టు స్టాప్ జడ్జింగ్ అదర్ పీపుల్. అండ్ ఇన్ ఆర్డర్ టు రిస్టోర్ అవర్ బ్రోకెన్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ టు కన్ఫెస్. వీ హ్యావ్ టు కన్ఫెస్. మనం ఎక్కడన్నా రిలేషన్షిప్ బ్రేక్ చేసామన్నా, ఎవరన్నా హర్ట్ చేసామన్నా, ఎవరితోటన్నా మనకి కరెక్ట్ రిలేషన్షిప్ లేదన్నా సరే, వీ నీడ్ టు గో అండ్ కన్ఫెస్ టు దెమ్ అండ్ టు కన్ఫెస్ టు గాడ్ అండ్ కన్ఫెస్ టు దెమ్ యాజ్ వెల్. Luke 15:18లో చూస్తే parable of the lost sonలో, when the son came back he said, Father, I have sinned against both heaven and you. He confessed his father. Right? The same way we have to go and confess. It's, sometimes we feel like, why should I do that? నా తప్పు కాదు, నేనేం చేయలేదు, వాళ్ళు అలా బిహేవ్ చేస్తే నాకేంటి ప్రాబ్లము, నాకు ఐ డోంట్ నీడ్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్, ఇట్లాంటివి మనకి బోల్డ్ని ఉంటాయి. కానీ we have to, when we practice this humility, we will learn that even though it's not our mistake, we'll go and confess, and then we'll reconcile with the people. Matthew 15:21-24 just say Jesus talks about that. We have to reconcile with others. That's a priority for God. Like how we have seen so many situations. It has to be a priority for us too. We have to not only confess, but we have to reconcile with them. We have to go and try to develop that relationship again. And చాలా టైమ్స్ మనకి ఇవన్నీ చేయాలంటే మనకి చాలా అడ్డొస్తాయి, కానీ we don't have to worry about any of these things. We are just human beings. We are God's children and God made us for a reason, and we just have to act to that level. మనం దేవుడు చేసిన ఆయన ఇమేజ్లో మనం చేసిన ఈ విధంగా మనం యాక్ట్ చేయకపోతే వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్. యాజ్ అ క్రిస్టియన్స్, if I want to be a child of God, if I want to be a child of God, I have to behave like he is my father, and I have to obey his commands. I have to do what he tells me to do, what he asked me to do. ఇవన్నీ చేయకుండా నా ఓన్ లైఫ్ నాకు నచ్చినట్టు నేను అన్నీ చేసుకుంటూ, నాకు అది బాగోలేదు, నాకు ఇది లేదు, నాకు వాళ్ళతో ప్రాబ్లమ్స్, వీళ్ళతో ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ మనకి వస్తాయి. ఇవన్నీ కామన్. ఇట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్, ఇట్స్ కామన్ థింగ్. బట్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు mend those, restore those broken relations. When we know there is a relationship that is not good, that's not healthy, we have to take the first step.
Everybody, if they think like that, if they take the first step, everything will be fine. But most of the times we just wait for other person to come and say sorry to us, or apologize to us and all that. But if we take that first step, then we can develop or restore those relationships. So in conclusion, just want to, if Manish can come and thank you. As a Christians, right, as a children of God, our relationships are with living people. We are not having relationships with dead people or with lifeless things. Every living being is a child of God. Every person is created by God. Nobody is above or beyond. We don't have to feel like we are above somebody or they are below somebody. That's not how we have to look at it in terms of relationships. And for us to have godly relationships, we have to do more than just reading the Bible every day. Reading the Bible is always good, but that's not enough. That's not enough. We have to learn to hear what God is speaking to us. When we are open in hearing what God is speaking to us, the Holy Spirit will guide us. When we are doing wrong, Holy Spirit will teach us. When we do something right, Holy Spirit will encourage us that we are doing according to the Word of God. Right, as we close, pray that we all close our eyes. James 4:8 says, draw near to God and He will draw near to you. If we go near to God, God will come more closer to us. Ask God to give us a new heart and a new spirit. Love prospers when a fault is forgiven, but dwelling on it separates close friends. Proverbs 17:9 says, love prospers when a fault is forgiven, but dwelling on it separates close friends.